రెబల్ స్టార్ ప్రభాస్ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా కల్కితో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు 1000 కోట్ల మొనగాడిగా సరికొత్త రికార్డును అందుకున్నాడు. అయితే కల్కి భారీ విజయం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రభాస్ మళ్ళీ యాక్షన్ లోకి దిగబోతున్నాడు. ఆగస్టు మొదటి వారం నుంచి రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజా సాబ్ ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆగస్టు మొదటి వారం నుంచి మొదలయ్యే షెడ్యూల్లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాడట మారుతి. ఇదే షెడ్యూల్లో ఓ యాక్షన్ ఘట్టాన్ని కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ మూవీలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ నుంచి టీజర్ ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు ఆగస్టు చివరి వారం నుంచి హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది సినిమా మొదలు పెట్టనున్నారంట. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం నాటి కథతో రూపొందుతోంది. ఈ మూవీలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ నాయకుడిగా కనిపించనున్నాడట. పైగా సోల్జర్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి సరికొత్త కథతో ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు చివరి వారంలో మొదలై ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోనుందట. ఇక సెప్టెంబర్ నుంచి తన మిగతా సినిమాలు స్పిరిట్, సలా 2, కల్కి 2 చిత్రాలపై ఫోకస్ పెట్టనున్నాడట ప్రభాస్. తన డేట్స్ ప్రకారం ఆ చిత్రాలను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నాడట.